హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగున్నారు కదా? కుండలో చికెన్ ఈ మధ్యన ట్రెండ్ అవుతుంది కదండి. కుండలో చికెన్, కుండ బిర్యానీ ఇవన్నీ చూసి కూడా మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అని అయితే నేను ఒక మట్టి కుండ అయితే కొనుక్కొచ్చానమాట. ఫస్ట్ టైం మట్టి కుండలో చికెన్ వండుతున్నానండి. టేస్ట్ ఎలా ఉంటుందా అనుకున్నాను, కానీ బాగానే ఉంది. రండి మరి ఎలా వండాలో చూసేద్దాం. మట్టి కుండని స్టవ్ మీద పెట్టే ముందు అయితే అడుగు బాగాన ఒక స్పూన్ ఆయిల్ అయితే మొత్తం రాసేసి స్టవ్ మీద పెట్టమని చెప్పారండి. కుండ కొనుక్కున్న దగ్గర అమ్ముతారు కదా, వాళ్ళందరూ కూడా అడిగితే సరే అని నేను కూడా దానికి అడుగున ఒక స్పూన్ ఆయిల్ రాసేసి స్టవ్ మీద పెట్టాను. ఇకైతే మామూలుగా మనం బాండి మీద వేయించుకున్నట్టు కాకుండా ఇలా వండమని అయితే మా అమ్మ చెప్పిందనమాట. మా అమ్మ చిన్నప్పుడు ఇలా వండేదంట. అందుకని మా అమ్మ పద్ధతిని అయితే ఫాలో అయిపోతున్నాను నేను. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ఆ మట్టి కుండలో వేసేసి శుభ్రంగా కడుక్కున్న చికెన్ కూడా అందులో వేసేయండి ఉల్లిపాయలతో పాటు. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, స్పైసీకి తగ్గట్టు కారం, పసుపు, రుచికి తగినంత ఉప్పు ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్ వేసుకోండి. కూరకి సరిపడినంత ఆయిల్ వేసేసి ముక్కలకి మసాలా పట్టించేయండి. శుభ్రంగా కలిపేసుకోండి. ఆ ముక్క అంతా మసాలా పట్టాలన్నమాట. మీ దగ్గర టైం ఉందనుకోండి, ఒక గంట, ఒక అరగంట మూత పెట్టేసి పక్కన మసాలా వాటికి పట్టేలాగా ఉంటుందన్నమాట. నానబెట్టుకోండి. మ్యాగ్నేట్ అంటారుగా అలాగా. టైం లేకపోతే పర్వాలేదు, వెంటనే వండేసుకున్నా ఏమవదు. నేనైతే వెంటనే పెట్టేసాను. స్టవ్ మీద ఆన్ చేసేసి హై ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టాను. 10 నిమిషాలకి ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలా వచ్చేసిందనమాట. చూసారా? ఇది మగ్గే లోపు అయితే నేను కొన్ని గసగసాలు, కొబ్బరి ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందామని దాని మీద మూత పెట్టేసి కొబ్బరి, గసగసాలు వేసి మిక్సీ పట్టానండి. మీ దగ్గర ఉంటే జీడిపప్పు అలాగే నువ్వులు కూడా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేదు, ఈ రెండు మాత్రమే ఉన్నవి. ఈ రెండింటిని పేస్ట్లా చేసేసి చికెన్లో అయితే వేసేసుకున్నాను. ఇది కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు కలిపేసి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మగ్గించండి. నార్మల్గా అయితే రైస్లోకి అయితే ఇంకా వాటర్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు, ఈ వాటర్తోనే ఉడికిపోతుంది. కాకపోతే నేను చపాతీలోకి తీసుకున్న గ్రేవీ పలచగా కావాలని ఆ మిక్సీ జార్లోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి వేసుకున్నాను అనమాట. మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత ఒక స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ చికెన్లో వేయండి, బాగుంటుంది. పుదీనా వేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించేసుకోండి. మనకి ఎంత గ్రేవీ కావాలో చిక్కదనం అంతవరకు ఉడికించుకోండి. రైస్లోకి అయితే ఇంకొంచెం చిక్కగా కావాలి, నాకు చపాతీలోకి కాబట్టి ఈ గ్రేవీతో అయితే దించేసాను అనమాట. టేస్ట్ ఎలా వస్తుందా అనుకున్నాను. మామూలుగా మనం వండుకునే బాండీ మీద కంటే అంటే అంత రుచిగా ఇదే ఎక్కువగా ఉందని అన్నగాని ఈ ఫ్లేవర్ వేరేగా ఉంది. మట్టి కుండలో వండిన ఫ్లేవరు మనకి వేరే ఫ్లేవర్, స్మోకీ ఫ్లేవర్ తెలుస్తుంది. నాకైతే స్మోకీ ఫ్లేవర్ అనిపించింది. బాగుంది, డిఫరెంట్గా ఉంది టేస్ట్ కూడా. దీన్ని అయితే నేను నైట్ డిన్నర్లో చపాతీతో సర్వ్ చేసుకున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్. అలాగే మీరు కూడా ట్రై చేయండి. రాని వాళ్ళైతే నేర్చుకోండి, వచ్చిన వాళ్ళైతే చూసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.